వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. చేసుకోవడం చాలా ఈజీ. పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా ఇలా కానీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కూడా అండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల వరకు పుదీనా తీసుకున్నానండి. ఈ పుదీనాను కూడా శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే మరొకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూపించాను కదా, ఈ విధంగా చాలండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇక్కడ ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిలోనే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ దినుసులన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకోవాలి. షాజీరా, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవి కూడా 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండేది తీసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పుదీనా పేస్ట్, ఇది కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది వేయంగానే చటపట్లాడి మొహం మీద పడుతుంది. ఇప్పుడు ఇది కూడా, ఈ పుదీనా పేస్ట్ కూడా అండి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి, అప్పటి వరకు వేగనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ పైకి తేలింది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ అనేది ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్నాను. ఇలా ఈ రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి. 1/2 కేజీ వరకు రైస్ని తీసుకున్నానండి నేను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్ కదా, చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.